హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో దాదాపుగా మూడు ఎకరాల పొలం అనేది కొనడం జరిగింది. 3 ఎకరాల భూమి అనేది కొనడం అయితే జరిగింది. మొన్న రీసెంట్ గా వారాహి పిఠాపురం మీటింగ్ లో అయితే ఆయన ఓపెన్ గా అందరికీ చెప్పడం అయితే జరిగింది. నేను శాశ్వతంగా ఇక్కడే ఉంటాను, భూమి ఇప్పుడే కొని రిజిస్ట్రేషన్ చేసుకొని మరి వచ్చాను, అందుకే లేట్ అయింది, క్షమించాలని చెప్పి ఆయన అభిమానులతో అందరితో అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే అసలు ఆయన పొలం ఎందుకు కొన్నారు, దాని గురించి ఎందుకు ఈ టాపిక్ అని మనం మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చేబ్రోలుకి గొల్లప్రోలుకి మధ్యలో దగ్గరలో అందుబాటులో హైవేకి అందుబాటులో ఉండేటట్టు ఒక 3 ఎకరాల భూమి అయితే కొనడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన పొలం కొన్నాడో లేదు, యాక్చువల్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాడు 70,000 పైచలకు ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాడు అండ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యాడు. అనేటప్పటి నుంచి కూడా పిఠాపురం అనేది ఒక హైప్ వచ్చింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 3 ఎకరాల భూమి కొన్నాడు అన్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ కూడా రెక్కలు వచ్చేసినాయి. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు హైవేకి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక 3 ఎకరాల భూమి అయితే కొనడం అయితే జరిగింది. ఆయన కొన్న రేటు కూడా 15-16 లక్షల వాల్యూ చేస్తుంది అన్నట్టు, ఒక ఎకరం భూమి 15-16 లక్షలు వాల్యూ చేస్తుంది అనేటట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంత తక్కువకి వచ్చింది అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా హైవే దగ్గరలో పొలం ఉందని అంటే ఖచ్చితంగా ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయల వరకు వాల్యూ చేస్తుంది అనుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో స్థలం కొన్నారు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన తాజాగా రిపోర్ట్స్ కూడా చూసుకుంటే పిఠాపురంలో భూమి రేట్లు అనేవి బాగా పెరిగినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రతి ఒక్కరు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ మొన్నటి వరకు 1 కోటి రూపాయలు బిలో ఉండదంట, హైవే పక్కన 1 కోటి రూపాయలు లోపు ఉండదంట. ఇప్పుడు చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్థలం కొన్నాడు అనేటప్పటి నుంచి దాదాపు 2 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు వాల్యూ చేస్తుంది అనేటట్టు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా భూమి రేట్లు అనేది తారస్థాయికి చేరుకుంటాయి. పిఠాపురం అనేది రోజు రోజుకి కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఖచ్చితంగా అనకూడదు కానీ పక్కన ఉన్న కాకినాడతో సమానమైన ఆశ్చర్యపోవసరం లేదనేటట్టు చాలా మంది అయితే అక్కడ ఉన్న ప్రజలే కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులే కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉండే అధికారులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా భూమి ధరలు అనేవి పిఠాపురంలో ఒక రేంజ్, ఒక స్థాయికి వెళ్తాయి అనేటట్టయితే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఆల్రెడీ పెరిగినాయి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా పవన్ కళ్యాణ్ ప్రభావమే. యాక్చువల్లీ మనం చెప్తాం, పవన్ కళ్యాణ్ అనేవాడు ట్రెండ్ సెట్ చేస్తాడు, ఆయన ట్రెండ్ సెట్ చేస్తే ఆయన ఫాలోవర్స్ ట్రెండ్ ఫాలో అవుతారు అనేటట్టు ఉంది. ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భూమి కొన్నాడు, ఇక్కడ పిఠాపురంలో భూములకి రెక్కలు వచ్చినాయి అంట. అంటే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఆయన ఏ పని చేస్తే ఆయన నమ్ముకొని కొన్ని 100,000 మంది బాగుపడతారు అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఒకనొక టైంలో ఎర్ర టవల్ అనేది ఎవరికి తెలియదు. యాక్చువల్లీ అది ఒక కూలి, ఒక రైతు కూలీ కానీ, లేకపోతే ఒక కూలి కార్మికుడే కానీ, లేకపోతే డైలీ లేబర్ వైజ్ కానీ వాళ్ళు ఆ ఎర్ర టవల్ని కట్టుకునేది చాలా రేర్ సిచ్యువేషన్స్ లో మనం చూసేవాళ్ళు ఎర్ర టవల్ అని. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎర్ర టవల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎర్ర టవల్ కూలీనని చెప్పుకోవడానికి ఈ ఎర్ర టవలే నిదర్శనం అని చెప్పి ఆయన ఎప్పుడైతే మెడలో వేసుకొని 2019 ఎలక్షన్ ముందు అంత క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఎర్ర టవల్ని ఎలా అయితే చేశారో ఆయన మెడలో వేసుకోరు, అప్పటి నుంచి ఎర్ర టవల్ అనేది ఒక హైప్ తీసుకొచ్చింది. ఇవాళ ఎర్ర టవల్స్ అమ్మడానికి కానీ మార్కెట్లో అట్లా డిమాండ్ కూడా బాగా పెరిగింది. అట్లా నమ్ముకొని బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఖాతా కొత్త ₹1 సంపాదించుకున్నారు. ఇలా ఇదొక్క విషయమే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తే అది. పవన్ కళ్యాణ్ పొరపాటున ఇప్పుడు రీసెంట్ గా మొన్న కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన మొదటి రోజు సంతకం పెట్టేటప్పుడు ₹10 పెన్ అనేది వాడారు. ₹10 ఎక్స్ఓ పెన్ అనేది వాడితే ఆ పెన్ అనేది, ఆ పెన్ సేల్స్ అనేది ట్రెండింగ్ అయినాయి. అంటే ఆ కంపెనీకి ఎంతో కొంత డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఆ కంపెనీకి ఖచ్చితంగా సేల్స్ అయితే పెరిగినాయి. అది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తే అదే ట్రెండ్. ఈ రోజు కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ భూమి కొన్నారు, పిఠాపురం చుట్టుపక్కల భూముల రేట్లు అనేవి పెరిగినాయి. ఖచ్చితంగా
చాలా మంది రైతులు కూడా చెప్తున్నారు, మొన్నటి వరకు ఎకరం 40 లక్షలు ఉండేది, 10 లక్షలు ఉండేది, లేకపోతే ఏరియాని బట్టి దూరం అయితే 10-15 లక్షలు, 20 లక్షలు అలా ఉండేది. హైవేకి దగ్గరలో అయితే 50 లక్షల పైబడి నుంచి 1 కోటి రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఏకంగా 2 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే భూమి రేట్లు పెరిగినంటే అమాంతం వాళ్ళ ఆస్తి విలువ కానీ, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ ఆర్థికంగా బలపడినట్టే. అది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే భూమి కొన్నారో పిఠాపురంకి రెక్కలొచ్చినాయి. ఇంకా రాబోయే రోజుల్లో పిఠాపురంలో ఎన్నెన్ని మార్పులు జరుగుతాయో చూడాలి మనం. ఎందుకంటే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద పవన్ కళ్యాణ్ గారు అయితే తయారు చేస్తానన్నారు. ఖచ్చితంగా అది చేసి చూపించేటట్టే ఉన్నారు ఆయన. ఎందుకంటే మాట ఇచ్చాడంటే మర్చిపోడు. ఎందుకంటే ఎప్పుడో 5-6 ఏళ్ల కిందట ఇచ్చిన మాటని ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఆటిల్ పనులు చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఖచ్చితంగా ఆయనైతే మాత్రం పిఠాపురాన్ని ఒక నెంబర్ 1 నియోజకవర్గం కింద, అంటే స్టేట్ లోనే కాదు ఇండియా మొత్తంలోనే ఒక నెంబర్ 1 నియోజకవర్గం కింద ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఆయన తీర్చిదిద్దుతారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చాలా విశ్వాసంగా నమ్ముతున్నారు. అది ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఎందుకంటే ఆయన మాట మీద నిలబడే మనిషి కాబట్టి ఖచ్చితంగా చేసి చూపెడతాడు, అందులో డౌటే లేదు.